హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు నేను మీకు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తను ఎవరో కాదండి, మన ఖమ్మంలో వికలాంగుల కాళ్ళ నుంచి ఒక మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడి పిల్లల కోసం తను కష్టపడుతూ తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా తనంతట తాను బతుకుతూ పిల్లల్ని బతికిస్తుంది. ఆమె ఎవరో కాదు, నేను పరిచయం చేస్తున్నాను. తన మాటలను తెలుసుకుందాం. నా పేరు నాగమణి. కొన్ని నెలలుగా నేను ఆటో ఆటోవే తోలాలని ఆలోచన నాకు ఎందుకు వచ్చింది. నేను ఎన్ని బాధలు పడ్డాను. అవమానాలు పడ్డాను. ఈ పూర్తి వీడియో చూస్తే నా బాధలు ఏంటో మీకు అర్థమవుతుంది. నాగమణి గారు వచ్చేయండి. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మేడం. అవును, ఎవరైనా ఇంటర్వ్యూ చేసుకుంటున్నాము అడుగుతాము అన్నప్పుడు మంచిగా రెడీ అయ్యి వస్తారు కదా, మీరేంటి ఈ డ్రెస్ మీద వచ్చారు? అంటే నా హృదయ ఇది కదా మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? అంటే ఆటో తోలుకుంటున్నాను. ఆటో తోలుకుంటూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఒక 5 నెలలు. 5 నెలల నుంచి చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేసేవాళ్ళు? దీనికంటే ముందు కూలి పని చేసేదాన్ని, ఈవెంట్ల కనుక వెళ్ళేదాన్ని మేడం. ఓకే, ఇప్పుడు ఈవెంట్ల కనుక లేవు కాబట్టి ఆటో తోలుకుంటున్నా. ఓకే, అంటే స్పెషల్ గా ఈ డ్రెస్ వేసుకొచ్చారు కదా, సింబాలిక్ గా. డ్రైవర్ని కదా మేడం, ఆటో తోలుకుంటా కాబట్టి యూనిఫామ్ ఉండాలి కాబట్టి యూనిఫామ్ వేసుకున్నా. ఓకే, మీ వృత్తి ఆటో తోలుకుంటా. సో దాని సింబాలిక్ గా వేసుకుని వచ్చారు. వృత్తి దైవతో సమానం. ఓకే, మరి ఇన్ని పనులు చేశారు కదా, ఇన్ని కూలి పనులు అవన్నీ అన్నారు కదా మీరే. అన్నప్పుడు మరి ఈ డ్రైవర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? ఇక ఎందుకంటే బాయ్స్ కూడా తోలుతున్నారు, లేడీస్ తోలితే తప్పేముంది, లేడీస్ కూడా తోలుకోవచ్చు కదా, తోలాలి. అంటే ఈ వృత్తిలో జెంట్స్ తో పాటు మీరు పోటీగా చేస్తున్నారు కదా, మీకు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రాలేదా? ఇబ్బంది ఏం రాలేదు మేడం ఇంతవరకు. ప్రాబ్లం ఏమి రాలేదు. ప్రాబ్లం అయితే ఏం లేదు, మంచి సపోర్ట్ గా ఉన్నారు నాకు కూడా. వాళ్ళు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అడ్డాల మీద కూడా అడ్డాలు ఇస్తారు, ఎక్కించి పంపిస్తారు. వాళ్ళతోటి ప్రాబ్లం ఏం లేదు. ఆటో వృత్తి ఎంచుకున్నారు కదా, అంటే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ లేడు మేడం, చనిపోయారా? ఎలా చనిపోయారు? కరోనా టైం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years అవుతుంది. మరి 5 years నుంచి మిమ్మల్ని ఎవరు ఆదుకోలేదా? అంటే మీ మదర్ గాని, మీ ఫాదర్ గాని, మీ అత్త మామ గాని? అంటే అత్త మామ లేరు, చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య. డాడీ కూడా లేడు, చనిపోయింది. మమ్మీ ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళే కొంచెం ఇకంటే మమ్మీ ఆడికిడికి 5 కదా అమ్మకి సంతానం. ఇక అమ్మ 2 బిడ్డల కాడికి, కొడుకుల కాడికి, నా కాడికి తిరుగుతుంటది. మరి ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు, ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈ డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నారు కదా, ఆ డ్రైవర్ వృత్తి ఎంచుకున్నారు. ఆ డ్రైవింగ్ ఎవరు నేర్పించారు మీకు? డ్రైవింగ్ అంటే తమ్ముడు వాళ్ళు గనక, అక్క వాళ్ళ ఆయన గనక పాతినం బేరాన్ని పోయేది. వాళ్ళమ్మటి కాగితాలు ఏరటానికి గనక నేను కూడా వెళ్ళేదాన్ని. వెళ్ళి అట్లా టైం పాస్ కి నేర్చుకున్నా. చాలా కష్టపడ్డారు లైఫ్ లో. అట్లా టైం పాస్ కి మా ఆయన చనిపోయినాక కాగితాలు కూడా ఏరుకొని అట్లా వాళ్ళమ్మటే నేను కూడా మెయిన్ రోడ్ల మీద తీసుకొని అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసేదాన్ని. మరి మీరు ఈ డ్రైవింగ్ చేస్తా అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ ఎవరైనా మిమ్మల్ని ఖండించలేదా? వద్దు అన్నారు. అంటే బయట అబ్బాయిలతో వద్దు, మళ్ళీ ఇట్లా ఎక్కి ఏం తీసుకెళ్లి ఏం చేస్తారు, తండ్రి లేడు పిల్లలకి, మళ్ళీ తల్లి నువ్వు కూడా లేకపోతే ఎట్లా అని మమ్మీ కార్చింది, ఏడ్చింది మా అమ్మ. పెట్టుకున్నారా అండి ఈ టైం వరకే ఆటో తోలాలి అంటే? పొద్దున 9 కాడ నుంచి నైట్ 9, 8 వరకు తోలుతాను. తర్వాత వెళ్ళరు? ఇంకా వెళ్ళను, మధ్యాహ్నం గ్యాప్ తీసుకుంటా, తర్వాత వెళ్ళను. ఇప్పుడు ఆటో ఫీల్డ్ లో మీరు ఆటో నడుపుతున్నారు కదా, అంటే ఈ ఏరియా అని ఏదో ఒక ఏరియా వెళ్తూనే ఉంటారు కదా, మరి రకరకాల మనుషులు ఎక్కుతారు, జెంట్స్ ఎక్కుతారు, లేడీస్ ఎక్కుతారు, డ్రింకర్స్ ఎక్కుతారు. వాళ్ళ వల్ల ఏమైనా మీకు ప్రాబ్లం అనిపించింది? అంటే ప్రాబ్లం అంటే ఉండకోకుండా ఎట్టుంటది మేడం, తాగే వాళ్ళు ఎక్కుతారు, అన్ని ప్రాబ్లమే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ముందు కూర్చొని మీద చేతులు కూడా వేస్తారు. చాలా ఇది కూడా ఉంటది మేడం. అన్ని తట్టుకొని ముందుకు వెళ్తేనే కదా, ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవాలి కదా, అందుకని. మరి ఇన్ని బాధలు పడుతూ ఇన్ని మాటలు
వినిపిస్తున్నాయి అన్నారు. ఇన్ని వింటూ కూడా మరి ఇదే వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? మరి వేరే జాబ్స్ ఏమైనా చేసుకోపోయారా? ఈ ఫీల్డ్ కాకోకుండా ఏరే ఫీల్డ్ లో వెళ్తే అవమానం ఉండదా? దానికి మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా మేడం? ఆడోళ్ళకి ఏ పని చేసినా గ్యారంటీ అనేది ఏది ఉంది? ఏది లేదు కదా. ఓకే. అయినా మీరు ఇలా ఇంత డేర్ గా బయటికి ఒక స్టెప్ వేసి బయటకు వచ్చి ఆటో తోలడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడున్న నవే డేస్ లో ఆ యువత కానివ్వండి, నిజంగా మీరు ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే మనలాంటి లేడీస్ ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు కూడా భయపడుతూ చాలా మంది వెళ్తూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఏ లేడీ అయినా ముందు బయటకు వచ్చేస్తుంది. అంతే కదా మేడం, ఒకళ్ళని చూసి ఒకళ్ళ ముందుకు రావాలని కదా చాలా మంచి పని చేస్తున్నారు. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు వర్క్ బాగా చేసుకుంటున్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన లేడీస్ కూడా చాలా గర్వకరమైన విషయం ఇది. సరే, ఇదంతా కాదు, మరి మీ ఫ్యామిలీ తరఫు నుంచి గానీ ప్రభుత్వం తరఫు నుంచి గానీ మీరేమైనా పెన్షన్స్ గానీ వాటికి అప్లై చేసుకోలేదా? ఇప్పుడు ఒంటరి మహిళ అని ఇలాంటి చాలా వస్తున్నాయి కదా స్కీమ్స్, అవేమి అప్లై చేసుకోలేదా? మా పేరెంట్స్ తరఫు నుంచి ఏమీ లేదు మేడం, ఎందుకంటే వాళ్ళే పూరు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. వాళ్ళకి నేనేమి ఎదురు చూసాను, వాళ్ళకి నేను భారం కాకూడదు కదా. ఇట్లా గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ లేదు నాకు. ఎందుకు లేదు అంటే అప్లై చేసుకోవచ్చు కదా. ఎన్నోసార్లు అప్లై చేసింది మేడం. ఏం ప్రాబ్లం ఏంటి అంటే ఏమైనా చెప్తున్నారా? ప్రాబ్లం ఏంటంటే మేడం, ఒకటి చెప్పనా, చెప్పుకోకూడదు, చెప్తున్నా, మీడియం ముందు చెప్పకూడదు. భర్త చనిపోయి పిల్లల్ని ఎట్ట పోషించుకోవాలని నేనుంటే ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా అని నన్ను అంటున్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు ఈ ఫీల్డ్ లోకి రానిత్తరా మేడం? ఈర్ష్యాద్వేషం కుల్లు కుతంత్రం ఇదే నా జనజీవన మంత్రం. ఈర్ష్యా నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏందని ఇదే మున్సిపాలిటీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినాం మేడం. మున్సిపాలిటీ చుట్టూ తిరిగిన, ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ తిరిగిన. మ్యారేజ్ చేసుకున్నాం అంట, మేము ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇల్లు పక్కన వాళ్ళని కింద కనుక్కోవాలా. నాకు పడిన వాళ్ళతో కింద మాట్లాడి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఎంతవరకు కరెక్ట్ మేడం చెప్పండి? ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు. మ్యారేజ్ ఆగుతుంది. మేము వచ్చిన ఇంటర్వ్యూ చేసిన, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంటే, మ్యారేజ్ చేసుకోవటం అంటే అది ఎంత ఇది మేడం. నాలాంటి ఆడపిల్లలు ముందుకొచ్చి ఇట్లా తోలుకున్నా గానీ ఇట్లాంటి అవమానాలు వస్తాయా మేడం చెప్పు? ఇలాంటి రూమర్స్ వల్ల మీకు ఆగుతుంది అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సరే, మీకు ఇంత కష్టపడుతున్నారు కదా, మరి మా టచ్ స్టూడియో నుంచి మీకు ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని మీరు తీసుకుంటారా? తీసుకుంటాను. మీది ఖమ్మమే కదా? ఓకే, ఖమ్మంలో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు కదా, వాళ్ళ అబ్బాయి యుగేందర్ గారితో మాట్లాడతారా? మా టచ్ స్టూడియో ద్వారా మీకు ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాము. ఆ సార్ కి కాల్ చేసి తుమ్మల గారితో మాట్లాడండి. సరే, కూర్చొని మాట్లాడుకుందాం. సరే సార్, మనతో పాటు ఇక్కడ ఆటో నాగమణి గారు ఉన్నారు. తను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు సార్. ఇవ్వమంటారా సార్ ఒకసారి? ఓకే సార్, మాట్లాడుతున్నారు. మీకేమైనా ప్రాబ్లం ఉందనుకుంటే గనక తనకి చెప్పండి. సార్ నమస్తే సార్. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఏ డివిజన్ లో ఉంటావమ్మా నువ్వు? 57 సార్. 57? అవును సార్. చెప్పమ్మా, ఏంటి ఇబ్బంది ఏంటమ్మా? ఈ ఇబ్బంది అంటే సార్, నేను ఆటో తోలుకుంటున్నా సార్, పింఛన్ లేదు ఇంత మట్టికి. అంటే పెన్షన్ కి కొన్ని అర్హతలు ఉండాలి కదా, దాంట్లో మీకు ఏముంది? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏదన్నా అట్లాంటిది ఏమైనా ఉందా? కారణం ఏంటో చెప్తే నేను అది కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారికి చెప్పి చేపిస్తానమ్మా. అది సార్ ప్రాబ్లం అంటే ఏది లేదు సార్ నాకు. అట్లా అంటే అదే అంటున్నాను. ఇప్పుడు పింఛన్ తీసుకోవడానికి ఒక అర్హతలు ఉండాలి కొన్ని, దాంట్లో ఏ అర్హత మీకు సూట్ అయిందా చెప్తే దాన్ని బట్టి మాట్లాడి చేపించడానికి అవకాశం ఉంది సార్. నా భర్త చనిపోయి 5 సంవత్సరాలు కావస్తుంది సార్, ఇంత మట్టికి పింఛన్ కూడా లేదు సార్. అదే అంటున్నాను, అంటే వితంతు పింఛన్ వస్తుంది మీకు. మీకు ఏ కారణం వల్ల రావట్లేదో నాకు ఐడియా లేదు. నేను శనివారం రోజు అక్కడ మన ఆఫీస్ లో ఉంటాను, క్యాంప్ ఆఫీస్ లో. సరే, మీరు రండమ్మా, నేను కలెక్టర్ గారికి చెప్పి చేపిస్తాను. అట్లనే పాప కూడా ఇంట్లోనే ఉంటుంది సార్, పాపను కూడా స్కూల్ పంపించట్లేదు. మీరు రండి, ఆ రోజు మీరు వస్తారు కదా దగ్గరికి, వచ్చినప్పుడు పాపను కూడా తీసుకుని రండి. ఎక్కడ అవకాశం ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టి ఏర్పాటు చేద్దాం. సరే సార్.
నమస్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్ కాల్ చేశారు, మాట్లాడారు. తను మిమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ దగ్గర తనకు చెప్పండి. మాకు ఎలా చెప్పారో, మా వ్యూవర్స్ కి ఎలా చెప్పారో మా టచ్ స్టూడియో ద్వారా అందరికి తెలుస్తుంది కదా, అలానే సార్ కూడా తెలియాలి. మీ బాధ అనేది ఆయనకు తెలిస్తేనే ఆయన వంతు సాయం చేయగలరు. జెన్యున్ గా ఉండాలి, సరేనా? మీరు మంచి మనసుతో వెళ్ళి సార్ని అడగండి, ఆయన తప్పకుండా ఆయన బాగా చేస్తారు, సపోర్ట్ చేస్తారు. పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు 10th క్లాస్, పాపనైతే ఇంట్లో ఉంచుకుంటున్నాం మేడం. అదేంటి, ఎందుకు? అంటే చదివించుకునేంత స్తోమత లేక. అంటే ఎక్కడ వరకు చదివించారు పాపని? 7th క్లాస్ ఈ సంవత్సరం చదువుతుంది. 6 అయిపోయింది, 7th. మరి ఎందుకు ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారు? ప్రాబ్లం ఏంటి? అంటే చదివించుకునేంత స్తోమత లేక ఇంట్లోనే ఉంచుకుంటున్నాం. స్తోమత లేక చదివించడం అనేసారు. మరి తను అలా ఉంటే ఎలా? మరి తను కూడా తన కళ్ళ మీద నిలబడాలి కదా, అలా వదిలేస్తే ఎలా? ఎవరన్నా ఇట్లనే సాయం చేస్తారు అన్న ఉద్దేశంతో. అంటే సాయం అంటే ఎటువంటి సాయం అనుకుంటున్నారు? అంటే నా పాపని చదివించి కొంచెం నా పాపకి హెల్ప్ చేస్తే. అంటే అదే ఆ హెల్ప్ ఏంటి? ఇంట్లో స్టడీలో చదువు కోసం. ఓకే, అవును. మంచి స్కూల్ అంటే గవర్నమెంట్ హాస్టల్ అయినా, హాస్టల్ వేసి హెల్పింగ్ అయినా. మీరు ట్రై చేయలేదా గవర్నమెంట్ హాస్టల్ వేయడానికి? ట్రై చేసా మేడం. ఓకే, సీట్లు లేవు అంటున్నారు. సీట్లు లేవు. ఒకవేళ సీట్ ఇప్పిస్తే మీరు చదివించడానికి రెడీగా ఉన్నారా? చదివించుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న సమాజం పరిగెత్తుతుంది. ఆడపిల్ల కదా, తనకి తన కాళ్ళ మీద నిలబడాలి. మీ పరిస్థితే బాగాలేదని చెప్తున్నారు. మరి మీ పాప మీకంటే ఇంకా హయ్యర్గా ఉండాలి కదా? ఉండాలి కానీ మరి చదివించుకునే స్తోమత లేక. ఒకవేళ స్తోమత ఉంటే చదివిస్తారా? చదివించుకుంటాను. ఓకే, సరే, దాని గురించి కూడా మాట్లాడదాము. ఇంకోటి, నేను వచ్చేటప్పుడు చూసాను మీ ఆటో మీద హర్షసాయి ఫోటో పెట్టారు. ఏంటి అంటే హర్షసాయికి మీకు ఏంటి? హర్షసాయి అంటే చాలా మందికి మాలాంటి పేదలకి హెల్ప్ చేస్తుంది కదా. మీకేమన్నా చేశాడు? ఏమన్నా చేయలేదు, చేస్తాడేమో అనేసి తన మీద అభిమానంతో పెట్టుకున్నాను. మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఒకలాగా వెనకాల పోస్టర్ అయిపోయిందంటే ఎవరన్నా ఇట్లనే తీసి లైవ్ లో కింద పెట్టుకున్నా, లేదంటే చెల్లుల కింద వాట్సాప్ లో కింద పెట్టుకున్నా కానీ చూసి ఏమన్నా హెల్ప్ చేస్తారేమన్నట్టుగా చిన్న కోరికతోటి. అంటే ఎవరైనా సహాయం చేస్తారేమో, ఏదైనా సోషల్ మీడియా ద్వారా తన దాకా రీచ్ అవుతుందని మీ చిన్న ఆశ. ఓకే, నేను కూడా కొన్ని చూసాను మీ బ్యాక్ కొన్ని వీడియోస్ చూస్తే, అందులో కూడా చెప్పినట్టు ఉన్నారు, కిడ్నీ అమ్ముకునైనా నేను బ్రతకాలి. అంత కష్టం ఏమొచ్చింది? తిరిగే చాలా హాస్పిటల్ తిరిగాను కానీ 2 లక్షలు 1.5 లక్షలు అది ఇదనంటే వేరే వాళ్ళందగా అట్లెందుకు పోతాయి, ఎక్కువే పోతాయి. 10-15 లక్షలు దాకా ఉంది, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారంటే ఇంటికి వచ్చి బాగా ఏడ్చా. పాప గుర్తొచ్చి బాగా ఏడ్చిన, ఎందుకంటే అవంటే చాలా ఇష్టం నాకు. గుర్తొచ్చి ఆ విషయంలో పాప గుర్తొచ్చి ఆగిపోయినా. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికి తల్లి పేగునువే. కర్ణగిరి వెళ్ళిన అంటే చనిపోదామని పాప గుర్తొచ్చి ఆగిపోయింది. ఓకే ఓకే, ఎడవకండి. మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇలా ఏడుస్తే ఇలా చెప్పండి. మీరు ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మీరు ఇంత బాగా అంటే తలుసుకుంటేనే ఏడుపు వస్తుంది. అంటే తండ్రి లేడు కదా, తల్లిని కష్టపడి సాదుకోవాలి. అవయవాలు అమ్ముకున్నాను అనుకో, నా పాపను ఎవరు చూస్తారు నాలాగా ఇద్దేమోనని భయం. అంటే మీరు అవయవాలు అమ్ముకోనైనా సరే పిల్లల్ని సాదుదాం అనుకున్నారు. అవును మేడం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ పిల్లలు భవిష్యత్తు బాగుండేది. మీరు ఇలా చేస్తే అంటే ఒక నిమిషం ఆలోచించుకున్నారా అప్పుడు? అంటే అప్పయింది మేడం, బాగా 7 లక్షలన్నర. ఎందుకంటే అంత అప్పు ఎందుకైంది? అంటే తను హెల్త్ బాగలేక మీ హస్బెండ్ కోసం అయింది అప్పు. అయింది. మీరు ఉండేది సొంత ఇల్లేనండి? రెంట్ ఇల్లే. ఇప్పుడు మీరు రెంట్ ఎలా తీస్తూ పిల్లల్ని సాదుకుంటున్నారు? వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టారు, అంటే అప్పుడు తీసుకున్నాం కదా, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టేసరికి ఆ ఇబ్బందులు అట్లా చేసి వాళ్ళు బాగా, ఎందుకంటే వాళ్ళు కష్టపడి మనకి ఇచ్చారు కదా మేడం, మనం మాట పడకూడదు కదా అనేసి ఈ కిడ్నీ అమ్ముకొనైనా వాళ్ళు బాకీ తీసేద్దాం, ఒకటి పోయినా ఒకటి ఉంటది కదా, పిల్లలకైనా పాప పేరు మీద తీసుకున్నాం అప్పు తీర్చుకోనని ఆ నిర్ణయం తీసుకున్నాం. ఓకే,
ఎన్ని బాధల్లో ఉండి కూడా నా బతుకు నేను బతుకుతున్నా కానీ సాటి ఆడపిల్లనని కూడా చూడుకోకుండా రాబందులాగానే నా మీద లేనిపోని అన్ని కాంచి చెప్పటం, నాకు వచ్చేవి కూడా రాకుండా చేయటం అట్లా చేస్తున్నారు మేడం. ఎవరు చేస్తున్నారు? ఇంకా ఎవరుంటారు తెలియని, అంటే నేనంటే గిట్టన వాళ్ళు, అంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు ఫ్యామిలీలో కనుక ఏం లేదు, ఇంటి పక్కన వాళ్ళు కూడా కాదు, మరి తెలియని వాళ్ళు ఇంక ఎవరు చెప్తున్నారో ఏంటో కూడా తెలియదు. ఇంటి పక్కన వాళ్ళు అందరితో మంచిగా హ్యాపీగా మంచిగా ఉంటారు అందరు కూడా. కానీ మీరు మీకు వచ్చే మాత్రం ఇలాంటి రూమర్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటారు, మిమ్మల్ని బాధిస్తున్నారు. అసలు చెప్పుకోలేని అన్ని మాటలు మిమ్మల్ని బ్యాడ్ గా క్రియేట్ చేయటం నన్ను. అట్లా మరి ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నా అంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు లేడీస్ కి ఇచ్చింది కదా, దాని వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా? ఎఫెక్టే పడదు కదా మేడం, ఎందుకంటే పొద్దున్న నుంచి ఉదయం 7 కాడ నుంచి నైట్ 8-9 దాకా తోలినా కానీ 600-700, అందుట్లో గ్యాస్ తీసేయాలి. మా ఆంటీ చేతికి 400-500 వస్తాను. దానికంటే ముందు ఎంత సంపాదించేవాళ్ళు? దానికంటే ముందు రోజు వచ్చేసి 150-200-300 అంతే. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొంచెం మీకు తగ్గింది, గిరాకీ తగ్గింది. అంటే ఫ్రీ బస్ వచ్చింది అనేసరికి నేను కూడా సంతోషపడ్డా. ఇక ఆటో తీసుకొని ఆటో నడుపుకునేటప్పటికి అర్థమైపోయింది నాకు. అంటే ఫ్రీ బస్ రావడం మంచిదంటారా వద్దంటారా? వద్దని అనుకుంటున్నా, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టింది మంచిదే, మరి లోకల్ కూడా ఫ్రీ బస్సులు పెట్టారు, అదే ఇబ్బంది అవుతుంది. మీతో పాటు మీరే కాకుండా ఇంకా అందరికి ఇబ్బంది అవుతుంది. పక్కన అన్నయ్య వాళ్ళ ఆట అన్నయ్య వాళ్ళకైనా ఎవరికైనా ఇబ్బంది, ఎందుకంటే ఇబ్బందే కదా మేడం. ఎందుకంటే మందు కొట్టే వాళ్ళు ఉంటారు, పొద్దాకా తోలుకొని సాయంత్రం వెళ్ళి ఒళ్ళు నొప్పులు అది నొప్పులు అనేసి వాళ్ళు ఒక 1-2 కోటర్లో గుద్దుతారు. తీసుకెళ్లి భార్యకి ఒక 200-300 చేతికి మాత్రం పోషించి ఫ్యామిలీని తిప్పుకురావాలి. మన లేడీసే కదా తిప్పుకొచ్చేది. మరి మా స్టూడియో ద్వారా, మా టచ్ స్టూడియో ద్వారా మీరు వ్యూవర్స్ కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని చూస్తున్న మహిళలకు కానీ యువతకు కానీ మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటే నాలాంటి లేడీస్ ఉంటారు కానీ తొందర బయటికి రారు, అంటే సమాజానికి భయపడి ఏమన్నా అంటారేమోనని భయపడి రాకోకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరికి భయపడద్దు. ఎందుకంటే మన కాళ్ళ మీద మన స్వయం కృషితోటి మనం నిలబడుతున్నాం కాబట్టి ఎవరికి భయపడద్దు. ఎందుకంటే మనం ముందుకొచ్చి మన పని మనం చేసుకోవాలి. బాయ్స్ కంటే లేడీస్ తక్కువేమీ కాదు, వాళ్ళెంతో మనం అంతే. ఎందుకంటే వాళ్ళతో సమానం మనం కూడా. ఎవరికి భయపడకూడదు, ముందుకొచ్చి ఏదైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకళ్ళ మీద ఆధారపడి బతకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేసి మనం ఇంట్లో కూర్చోకూడదు. ఒకళ్ళకి భయపడి మనం బతకలేము, మన కాళ్ళ మీద నిలబడాలి. మన పిల్లల కోసమైనా మనం బయటకు వచ్చి కష్టపడి పని చేసుకోవాలి. ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఏంటంటే ఎవరైనా భయపడకూడదు, ముందుకు రావాలి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ముందుకు వచ్చి మన స్వయం కృషితోటి ఆటో నడుపుకొని, ఆటోవే కాదు ఏ పని చేసుకొని, ఆటో అంటే తక్కువేం కాదు మంచి వృత్తే, కాకపోతే మనం ఫేస్ చేసే దాంట్లో ఉంటది. ముందుకు భయపడకుండా బయటికి వచ్చినా కూడా లేడీ గురించి బ్యాడ్ గా రూమర్స్ చేయొద్దు, రిక్వెస్ట్ చేయకూడదు. ఒక లేడీ బయటకు వచ్చిందంటే తన ఆర్థిక పరిస్థితి బాలేకే వస్తది కానీ రాదు. కానీ లేడీస్ అయినా బాయ్స్ అయినా తక్కువ చేసి మాట్లాడొద్దు, సులభంగా మాట్లాడకూడదు, అది నేను కోరుకునేది. చూసారుగా వ్యూవర్స్, తన మాటల్లో తన ప్రాబ్లమ్స్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తన సమస్యలన్నీ మన ముందు షేర్ చేసుకున్నారు. ఒక లేడీ బయటికి వచ్చి ఇబ్బంది పడుతూ తన వృత్తిని కూడా ఖాతరు చేయకుండా ఇంత కష్టపడుతున్నారంటే ప్రతి ఒక్క మహిళ తన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడే ఆగకుండా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అవన్నీ పక్కన పెట్టేసి సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడడం అంటే గ్రేట్. అలాంటి మహిళలు ఎవరున్నా సరే ఒకళ్ళ గురించి ఆలోచించకుండా తన ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.